తెలంగాణ రావాలని బలంగా కోరిక ఉన్నా ఇప్పుడు అవుతుందా అనే ఒక అపనమ్మకం, అట్లాంటి పరిస్థితి మొత్తం సమాజంలో. అసలు రాజకీయ వ్యవస్థ అంటేనే, రాజకీయ నాయకులు అంటేనే వీళ్ళంతా కూడా కేవలం మనల్ని వాడుకుంటారు, పక్కన పెడతారు అనే ఒక పరిస్థితి. మరి అట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ను, టీడీపీని, బీజేపీని తట్టుకొని ఒక పార్టీ పుట్టాలి అంటే, మరి ఆ పార్టీ మళ్ళీ తిరిగి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి అంటే ఎంత కష్టమో, ఎంత మరి గమ్యం తెలియని ప్రయాణమో ఒక్కసారి మీరు దయచేసి ఊహించుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. చిన్న మాట కాదు. సరిగ్గా 47 ఏళ్ల వయసు కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు వారికి 45 ఏట స్టార్ట్ అయింది చర్చలు, 47 ఏట పార్టీ పుట్టింది. 47 ఏళ్ళు అంటే రాజకీయ నాయకుడికి అప్పుడప్పుడే టేక్ ఆఫ్ టైం, అప్పుడప్పుడే ఎమ్మెల్యే అయ్యి స్థిరపడి మంత్రి అయ్యి ఇక భవిష్యత్తులో సుకూన్గా బతికే టైము 47 నుంచి 60 ఏళ్ళు. కానీ ఆ టైంలో ఒక కొత్త ప్రయోగం చేయాలి, ప్రజల కోసం నడుం బిగించాలి, నేను ఎట్లన్నా చేసి ముందడబడాలి, ఒక లక్ష్యం పెట్టుకోవాలి జీవితానికంటే అది మామూలు సాహసం కాదు. ఒక యోధుడు, ఒక దృఢమైన సంకల్పం కలిగిన వాడు, దైవబలం కలిగిన వాడు, అట్లాంటి నాయకుడికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది తప్ప సామాన్యులతో మాత్రం కాదు అనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఒక కవి చెప్పిండు, ఒక కవి గారు అన్నారు నాతో, శూన్యం నుంచి సునామీ సృష్టించిన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట మాట్లాడినారు. వాస్తవం, ఏమీ లేని శూన్యం నుంచి తెలంగాణ ఉద్యమం అనే ఒక సునామీని మళ్ళీ తిరిగి ప్రతిష్ఠించి తెలంగాణ ప్రజల మనోభావాలు భారత పార్లమెంటుకు చేరే విధంగా ఉద్యమ నిర్మాణం చేయడం అంటే ఆషామాషి విషయం కాదు. ఇంకో కవి గారు చాలా కవితాత్మకంగా చెప్పినారు. ఇక్కడ తెలంగాణ తల్లి బొమ్మ ఉన్నది. ఈ తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించిన రోజు, తెలంగాణ సాధించిన రోజు కేసీఆర్ గారి గురించి మాట్లాడుతూ గోరేటెంకన్న గారే అనుకుంటా బహుశా, వారు అన్న మాట ఏంటంటే తల్లికి జన్మనిచ్చిన తనయుడితడు అన్నాడు. సాధారణంగా తల్లి కొడుకుకు జన్మనిస్తుంది, కానీ తల్లికి జన్మనిచ్చిన తనయుడు అని మాట మాట్లాడితే కవితాత్మకంగా, అంటే మనం చెప్తే బాగుండదు కానీ కవులు చెప్తే బాగానే ఉంటుంది. అట్లా కవితాత్మకంగా తల్లికి జన్మనిచ్చిన తనయుడు అనే మాట ఇవాళ చాలామంది, తక్కువ మందికి ఆ దృష్టం దక్కుతుంది. అందులో కారణ జన్ములు కేసీఆర్ గారు కూడా ఒకరు. వాస్తవం ఏంటి అంటే